నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంకు సంబంధించిన ఏదైతే ఒక ఇష్యూ చాలా సంచలనంగా మారింది. గణేష్ అండ్ మౌనిక ఫ్యామిలీకి సంబంధించిన ఇద్దరు దంపతులకు సంబంధించిన 2 నెలల చిన్న పాప రెడ్డిల అహంకారానికి బలైవలసి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే గణేష్ మౌనికకు సంబంధించిన కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఆ ఇల్లు చూడండి ఎలా ఉంది. కనీసం రేకుల రూము, గాలి వస్తే లేచిపోయే సిచ్యువేషన్ ఉంది ఈ ఇల్లు. కనీసం డోర్ కూడా లేని పరిస్థితి. జస్ట్ ఇప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఇల్లు ఉందో కన్స్ట్రక్షన్కి పునాది లెవెల్ స్టార్ట్ అయిపోయింది. దర్వాజా పెట్టడం జరిగింది, ఇటుకలు. ఈ ఇల్లును కూడా ఈ దుర్మార్గులు, ఈ రెడ్డిలు, ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన ఈ దుర్మార్గులు ఇల్లును కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు ఇల్లును కూలగొట్టించే ప్రయత్నం చేశారు. చాలాసార్లు అడ్డుపడ్డారని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దర్శనం కోసం వెళ్ళిన ఆ మల్లన్న, ఏదైతే మల్లన్న జాతరకు సంబంధించిన దర్శనం కోసం వెళ్ళిన ఆ ఫ్యామిలీని వాళ్ళ మీద దురహంకారం వహించి మీరు ఈ కులాల వాళ్ళు దీనిలో రావద్దు అని చెప్పి ఏదైతే ప్రత్యేక దర్శనానికి సంబంధించిన దానికి 100 రూపాయలు డిమాండ్ చేస్తే అలా 100 రూపాయలు ఇస్తామని ప్రశ్నించినందుకు దాడి చేశారు. ఆ ఫ్యామిలీని కొట్టారు. ఏదైతే భాష ఎల్ భాషతో పాటు వాడి జాకెట్లు, కొంగులు కూడా లాగారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ అగ్రవర్ణ కులాల మీద వీళ్ళు కేసు పెడితే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేరు? రిటర్న్గా ఈ బాధితుల మీద కేసు ఫైల్ చేస్తారు ఏంటి? మరి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎడిపోయింది. అగ్రవర్ణ కులాల కాళ్ళ కిందికి వెళ్ళిపోయిందా ఈ లా అండ్ ఆర్డర్? రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి, హోంశాఖ నీ చేతిలో ఉంది. మరి ఏం చేస్తున్నావు? మీ రెడ్డిలన్నా? ఈ రెడ్డిల అహంకారం ఇంకెన్ని రోజులు ఉంటుంది? కనీసం వీళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు. ఇలాంటి దుష్ట పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. మరి ఎందుకు వీళ్ళకి పుట్టక ఆ పాప పుట్టడం జరిగిందంట. ఈరోజు ఆ పాప బతికుంటే ఈ ఇంట్లో ఉండేది. ఎన్నో కలలు కన్నా ఫ్యామిలీకి కన్నీళ్ళు తప్ప ఏమని చెప్పు. ఈ రెడ్డిల అహంకారానికి 2 నెలల పసికందు బలైపోయింది. పోలీసులు ఎందుకు? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందయ్యా? దేశం తెలంగాణ రాష్ట్రంలో మరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ లా అండ్ ఆర్డర్ అయితే కరెక్ట్ లేదు, ఫెయిల్. ఎక్కడ చూసినా మొన్న ఏదైతే సికింద్రాబాద్ కాలేజీకి సంబంధించిన ఇష్యూలో కూడా ఒక దళిత బిడ్డని టీచరు అహంకారం వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. మొన్న ఒక కాలేజీ. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఎందుకు స్పందించట్లే? చూడు, కనీసం ఇల్లు ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు, ఇలాంటి దరిద్ర పరిస్థితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి, ఏం చేద్దాం? ఏం చేయాలనుకుంటున్నావు? ఊటగా కోతి దూకితే రేకులు ఊసిపోతాయి, ఇది పరిస్థితి. తాళ్ళు పెట్టి గొలుసు పెట్టి కట్టారు. గొలుసులు పెట్టి కట్టారు. కనీసం ఒక లాక్ వేసుకునే సిచ్యువేషన్ కూడా లేదు. మరి ఇప్పటికైనా ఆ రెడ్డిలో ఆ తుకారాం రెడ్డి అంట, శ్రీనివాస్ రెడ్డి అంట, సందీప్ రెడ్డి అంట, మరి ఈ రేవంత్ రెడ్డి రెడ్డిలను ఎప్పుడు అరెస్ట్ చేస్తావు నువ్వు? ఎప్పుడు రిమాండ్ చేసి అరెస్ట్ చేస్తారు? ఏదైతే డిపార్ట్మెంట్లో కూడా చాలామంది రెడ్డిలు ఉన్నారని చెప్పి వెనకేసుకొస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, ఈ బీసీలు, ఎస్టీల మీద ఇంకెన్ని రోజులను దాడి చేస్తారు? బిడ్డ చెప్తున్నాం, జాగ్రత్త రెడ్డిలో. ఇదే బీసీలంతా ఒకటి ఏకతాటి పైకి వస్తే ఊర్లల్లో రెడ్డి అనేవాడు ఉండాలంటే కూడా భయపడాలి. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా బీసీలు, ఎస్టీలు చైతన్యవంతులు అవ్వట్లే అనుకుంటారా? చైతన్యవంతులు అవుతారు. తిరిగి దాడులు చేసే సిచ్యువేషన్ వస్తుంది. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉండాలి. రేవంత్ రెడ్డి పాలన, నువ్వు ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చావు. ఇదేనా నీ ప్రజాప్రభుత్వం? ప్రజాప్రభుత్వం అంటే ప్రజలను ఆదుకునేటట్టు ఉండాలి. ప్రజలను ఆగం చేసేటట్టు ఉండొద్దు. ప్రజల మీద దాడులు చేసేటట్టు ఉండొద్దు. ఎవడైతే ఇప్పుడు దాడి చేసినా సందీప్ రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, వీళ్ళంతా ఎవరు? కాంగ్రెస్. ఇక్కడ సర్పంచ్ అంట కాంగ్రెస్ నాయకులు. అంటే మీ పార్టీ వాళ్ళని చెప్పి అరెస్ట్ చేయట్లేరా? అంటే మీ పార్టీ వాళ్ళకైతే ఒక న్యాయం, ఏరే వాళ్ళకైతే ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించాలి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందించాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ ఫ్యామిలీకి బాధితులను ఆదుకోవాలి. ఇప్పటికే ఇక్కడ ఎవరైతే నిన్న ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు నిన్న రావడం జరిగింది. ఆ బాధిత ఫ్యామిలీని పరామర్శించడం జరిగింది. ఆ ఫ్యామిలీకి అండగా ఉంటా అని చెప్పి జరగడం. అదే ఏదైతే కుమ్మర గ్రామానికి సంబంధించిన విలేజ్కి శ్రీనివాస్ రెడ్డి అనే వాడిని ఇంటికి కూడా పోయి, అరే నీకు దమ్ముంటే రారా శ్రీనివాస్ రెడ్డిని ఇంటికి వచ్చా అని చెప్పి కూడా తీర్మాన్ మల్లన్న గారు మాట్లాడడం జరిగింది. అయినా కానీ రాలే. ఎక్కడికి వెళ్ళారు మరి? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని పట్టుకురావట్లేదు? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు రిమాండ్ పంపట్లే? ప్రజలకు న్యాయం జరిగినప్పుడే ప్రభుత్వాల మీద నమ్మకాలు ఉంటాయి. ప్రజలకు న్యాయం జరిగినప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి.
రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని ఒక్కసారి అవకాశం అని అవకాశం ఇచ్చారు. మరి నువ్వు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. హోంశాఖ నీ చేతుల్ని సంచులు మోయడానికి తప్ప ప్రజలకు మాత్రం న్యాయం చేసే పరిస్థితులు మాత్రం నువ్వు లేవు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనపై స్పందించాలి. ఈ ఫ్యామిలీ ఎవరైతే బాధితుల ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూడాలి. ఎవడైతే సందీప్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఎవరైతే ఉన్నారో అలాని అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపించాలి. ఆ ఫ్యామిలీని ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఆ ఫ్యామిలీని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. 2 నెలల పసికందు, అబ్బం శుభం తెలియని పసికందు. ఆ పాపకి మాట కూడా ఆ పాప కూడా అనుకోకుండా వచ్చు చనిపోతాను కూడా. ఎన్నో 7-8 సంవత్సరాల నుంచి ఆ పిల్లలకి ఆ ఫ్యామిలీకి పిల్లలు లేరంట. ఎవరైతే ఆ పాప వాళ్ళ పెద్దమ్మ చెప్పింది, నాకు పిల్లలు లేరు, ఆ పాపనే నా పిల్ల అనుకున్నా, నా కూతురు అనుకున్నా, కానీ దేవుడు ఇలా చేసిండు. దేవుడు ఎవరైతే రాక్షసులు ఇట్లా రెడ్డి రూపంలో అహంకారంతో వచ్చి ఈ అహంకారానికి ఈ పాప బలైపోద్దని చెప్పి ఎవరు అనుకోలేదు. వాళ్ళు ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారటంటే ఇక చెప్పలేని వల్గర్ లాంగ్వేజ్. ఎల్లతో పాటు ఎట్లా పడితే అట్లా ఆ ఫ్యామిలీ ఎవరైతే గణేష్ అనే అతన్ని దాడి చేసి ఇష్టం వచ్చినట్టు 2 గంటలు ఒకరి తర్వాత ఒక రెస్ట్ తీసుకొని 2-3 గంటలు అతన్ని కొట్టి ఆ ఫ్యామిలీని, ఎవరైతే ఇప్పుడు ఆ గణేష్ వాళ్ళ అమ్మని, మీకు లేరా ఫ్యామిలీలో, మీకు లేరా ఇంట్లో మహిళలు? ఇప్పటికైనా ఈ అహంకారాన్ని తగ్గించుకోండి. ప్రభుత్వం స్పందించమ్మటే వీళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తూనే ఉండండి మరింత వార్తల కోసం మన ప్రజా వెలుగు.